విశాఖలోని కొమ్మాది సమీపంలో ఉన్న నవోదయ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వ్యవహారంపై విచారణ కొనసాగుతుంది. అయితే ఇక్కడ దోమల మందుకు సంబంధించిన ఫాగింగ్ చేయడంతో ఆ గాలి పీల్చడం వల్ల తొలిగా అస్వస్థకు గురయ్యారని ఇక్కడ స్థానికులు. అలాగే ఎవరైతే దీనికి సంబంధించిన విద్యా సంస్థకు సంబంధించిన సంబంధికులు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు విద్యార్థుల్ని మరింత లోతుగా విచారించడం, అలాగే ఇతర ప్రక్రియ కొంత ఫుడ్ పాయిజన్ అయింది అన్న అంశంపై కూడా కొంత విచారణ జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే దీనికి సంబంధించి ఏదైతే వారు చిప్స్ అలాగే ఇతర ఆహార పదార్థాలు తీసుకున్నారో దానికి సంబంధించిన విషయాలను కూడా ఇప్పుడు అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా జీవీఎంసీకి సంబంధించిన అధికారులు ఇప్పటికే వచ్చి వాటి శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఏదైతే సంఘటన శనివారం జరిగిందో శనివారం వారు ఏ ఆహారం తీసుకున్నారో, ముఖ్యంగా బంగాళదుంప చిప్స్ తిన్నట్టు అధికారులు గుర్తించారు. దాంతో ఆ బంగాళదుంపలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అలాగే బంగాళదుంపలకు సంబంధించిన నాణ్యత కూడా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ వాడుతున్న మంచినీరు అలాగే ఇతర అంశాలపై కూడా చూడడం జరిగింది. దీనికి సంబంధించిన తాగునీరు సక్రమంగా ఉందా, ఆ నీరు ఏ రకంగా కలుషితం అయిందా అన్న విషయంపై కూడా పరిశీలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ సంఘటన జరిగిన తర్వాత అధికారులు మీడియా రావడంతో కొంత జాగ్రత్తలు పడి దానికి సంబంధించిన కొంత ఇతర విషయాలు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ నవోదయ స్కూల్కి సంబంధించి ఆహారం విషయంలో కొంత బాధ్యతారహిత్యం అలాగే నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ముందుగా దాదాపుగా 30 మంది విద్యార్థులు ఒకసారిగా వాంతులు విరోచనాలకు గురయ్యారు. అయితే దోమల మందు కొట్టడం వల్ల అది పీల్చడం వల్ల వారు అస్వస్థకు గురయ్యారని ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన అధ్యాపకులు చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత విచారణలో చూస్తే ఫుడ్ కలుషితం కావడం వల్ల ఇలా జరిగిందని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఇప్పుడే జీవీఎంసీకి సంబంధించిన పారిశుద్ధ్య సిబ్బంది అలాగే ఇతర సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి వాటికి సంబంధించిన శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఈ దశలో దీనికి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. జిల్లా కలెక్టర్ కూడా దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలని కోరడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే దాదాపు 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురవడం, అదృష్టవశాత్తు వారు ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడినప్పటికీ అది ఆ సంఘటన ఏ రకంగా జరిగింది, దానికి బాధ్యులు ఎవరు అన్న విషయంపై గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు కూడా నవోదయ స్కూల్ ప్రాంగణానికి చాలామంది వచ్చి ఎలా జరిగింది, మా పిల్లల ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉందని ఆరా తీస్తున్న పరిస్థితుంది. మొత్తానికి చూసుకుంటే దీని బాధ్యులు ఎవరు అన్నది గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, కొమ్మాది నుంచి. నవోదయలో దాదాపు 20 మంది విద్యార్థుల అస్వస్థత ఘటనపై విచారణ కొనసాగుతుంది. ఆర్టీవీ విజువల్స్లో మీరు చూడవచ్చు. జీవీఎంసీకి సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా ఇక్కడ నవోదయ పాఠశాలను సందర్శించారు. వారి సందర్శనలో భాగంగా పరిసరాలు ఏ రకంగా పరిశుభ్రంగా ఉన్నాయి, అలాగే డైనింగ్ హాల్ ఏ రకంగా ఉంది అన్న విషయంపై కూడా గమనించడం జరిగింది. అయితే తొలి దశలో చూసుకుంటే ఫుడ్కి సంబంధించిన అంశం వల్లనే వీరంతా కూడా ఒక హెడేక్ అలాగే అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. 20 మంది విద్యార్థులు తలనొప్పి అలాగే కొంతమంది ఇరిటేషన్కి గురయ్యారు, అలాగే వాంతులు కూడా అవడం జరిగింది. అయితే తాజాగా ఆర్టీవీ సేకరించిన వివరాలు బట్టి అధికారుల విచారణలో కొన్ని అంశాలు నిర్దిష్టంగా తెలిసాయి. బయట నుంచి వచ్చిన ప్యాక్డ్ ఐటమ్ తీసుకోవడం వల్ల ఒక రకంగా ఇరిటేషన్ వచ్చి వారంతా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తుంది. అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే దాదాపు 24 గంటలు అయ్యేవి. రెవెన్యూ అధికారులు అలాగే ఇక్కడ ఉన్న శానిటరీ అధికారులు జీవీఎంసీకి సంబంధించిన ఇతర సిబ్బంది పరిశీలించారు. మనం చూడవచ్చు ఏదైతే క్లోరినేషన్కి సంబంధించి కూడా, అంటే దాదాపుగా చాలా సంవత్సరాలుగా ఇక్కడ విద్యార్థులు ఉపయోగించే వాటర్ ట్యాంక్ క్లీనింగ్ చేయలేదు. అయితే ఇటీవల కాలంగా దానికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో జీవీఎంసీ అధికారులు ఆ ట్యాంక్ని క్లీన్ చేశారు. అయితే ట్యాంక్ క్లీన్ చేసినప్పుడు క్లోరినేషన్ జరుగుతుంది. అయితే క్లోరినేషన్ కొన్ని సందర్భాల్లో ఒక మోతాదుకి మించి వాడినట్లయితే ఆ క్లోరినేషన్ ప్రభావం కూడా కొంతవరకు ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ కూడా వైట్ పౌడర్ ఏదైతే పారిశుద్ధ్యానికి సంబంధించి కొంత నియంత్రణలో భాగంగా వాటిని ఉపయోగించారు. అయితే సహజంగా వీటిని వాడవచ్చు, కానీ మోతాదుకి మించి వాడినట్లయితే అది కూడా కొంత ఇరిటేషన్కి గురి చేసే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాథమిక అంశాలుగా బయటపడ్డాయి. అయితే సంఘటన జరిగిన శనివారం హల్దీరామ్స్కి సంబంధించిన చిప్స్ వీరు విద్యార్థులు తిన్నట్టు తెలుస్తుంది. అయితే అవి ఏ రకంగా బయట నుంచి తీసుకువచ్చారు, నిబంధనల ప్రకారం తీసుకువచ్చారా అనే అంశంతో పాటు దానికి సంబంధించిన ఎక్స్పైరీ డేటు అలాగే ఇతర అంశాలను కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే చిప్స్ తీసుకోవడం వల్ల దాని ఇరిటేషన్ వల్ల జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించినప్పటికీ కూడా ఈ నవోదయ పాఠశాలలో
పరిశుభ్రత లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇటీవల వారి పరిశుభ్రత చర్యలు కొన్ని చేపట్టినప్పుడు కూడా ఆ సందర్భంగా చేపట్టిన అంశాలపై కూడా కొంత జాగ్రత్తలు పాటించకపోవడం కూడా విద్యార్థులు ఈ రకంగా ఇరిటేషన్కి, అస్వస్థతకు కూడా కారణంగా తెలుస్తుంది. మొత్తానికి దీనిపై సమగ్ర విచారణ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇప్పటికే అధికారులకు అందించడం జరిగింది. దీనిపై ఆధారంగా కూడా ఇక్కడ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, కొమ్మాది నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.